ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. భూలోక కైలాసం విశ్వనాథ ధామం. ఇది గంగా నది వ్యూ ఇక్కడి నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ మెట్లు దిగి వస్తే ఆ గంగా నది చాలా అద్భుతంగా కనపడుతుంది మనకి. ఇదే మణికర్ణికకు వెళ్ళే దారండి. చూడండి, ఇక్కడ తెలుగు వైభవం కార్యక్రమం జరిగింది. ఇదే విశ్వనాథ్ కారిడార్లో గల కళ్యాణ మండపం. ఇక్కడ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసుకుంటారు ఇక్కడ చాలామంది. అలాగే మన తెలుగు వారికి కూడా ఈ ఫంక్షన్ హాల్ ఇవ్వడం జరిగింది. ఇదే తెలుగు వైభవం, ఋషి వైభవం అనే కార్యక్రమం పెట్టడం జరిగిందండి. అప్పుడు నేను అక్కడే ఉండడం జరిగింది. అనుకోకుండా ఆ భాగ్యం నాకు దక్కింది. నేను చూసినవి మీకు కూడా చూపిందామని ఇప్పుడు ఈ వీడియో పెట్టడం జరిగిందండి. ఒక మహనీయుడు మాట్లాడుతున్నారు, విందాం రండి. ఇదే కళ్యాణ మండపం లోపల. ఆయన గురించి తెలియపరచడానికి పాంచరాత్ర రాగం ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రవర రూపంలో మనందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి 21 తరాలు మనం గుర్తున్న మన తాత పేరే సరిగ్గా గుర్తుండదు. మరి అలాంటిది 21 తరాలు గుర్తుంచుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మరి జనక ఆ సీతారాముల వారి కళ్యాణంలో 21 తరాలు చెప్పారండి. వశిష్ఠ మహాముని, అటు శతానందుడు, వారి ఇరువైపులా ఉన్నటువంటి పురోహితులు వారు చెప్పడం జరిగింది. కాబట్టి నామాన్ని మనం పదే 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 స్మరణ చేయడం ద్వారా ఆయన గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని అధపాతాళానికి పడిపోకుండా వెనువెంటి మనల్ని రక్షించేటటువంటి ఒక రక్షా దీక్షత కలిగినటువంటి స్వామి. కాబట్టి ఆయనకి అచ్యుత గోత్రము అని పేరు. అయితే ఆయన అవతారాలన్నీ కూడా ఆయన అజాయమానో బహుధా విజాయ. కాబట్టి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుడి యొక్క అన్ని విశేషణాలు కలిగినటువంటి ఆ ప్రవరలో ఆయన యొక్క గోత్రం అచ్యుత గోత్రంగా మనం విన్నాం. అయితే ఆ స్వామి యొక్క స్వామి యొక్క తాతగారు, తండ్రి గారు ఇవన్నీ కూడా ఆయన సృష్టించుకున్నటువంటి ఎలా ఉన్నాడు, వాసుదేవుడిగా ఎలా ఉన్నాడు అనేటువంటి రూపాలను మనకి ప్రవరణలో చెప్పడం జరిగింది. చివరగా నృసింహ పరబ్రహ్మనే ఎవరికి ఇచ్చాడు? విభీషణుడికి ఇచ్చాడు. కాబట్టి ఆయన సంపాదించినటువంటి ఆస్తి కూడా తన వేదముల చేత సర్వై అహమేవ వేద్య అని అన్నాడు. అనంతమైన వేదా అని చెప్పేసి అనంతములైనటువంటి వేదములు, ఆ వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి భగవత్ స్వరూపం. కాబట్టి ఆయన మించినటువంటి విద్యార్థులు ఎవరైనా తీసుకురాగలరు? చతుర్దశ భువనాలు 14 లోకాలను వెళ్ళి తీసుకొచ్చిన కానీ అందరికంటే విద్యావంతులు, అందరికంటే ఐశ్వర్యవంతులు ఎవరిని కూడా మనం తీసుకురాలి. బాంధవాహ కులం ఇచ్చంది. మరి కులం కావాలని ఇక్కడ అంటే సమస్తమైనటువంటి తనని ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా కుల మత జాతి వివక్ష లేకుండా భగవంతుడు అందరినీ కూడా రక్షించాడు. ఆర్తత్రాణ పరాయణే రక్షించాడు ఆయన కదా. సుగ్రీవుడు వచ్చి తనకి రాజ్యం కావాలి అన్నాడు. మరి రాజ్యం కావాలంటే వెంటనే వాళ్ళతో యుద్ధం చేసి వెంటనే రాజ్యం ఇచ్చేశాడు. కాబట్టి ఇలాగా ఒక్కొక్క తాను వెళ్ళిన ప్రతి చోట కూడా ఎవరెవరికి ఏమేమి కావాలో అన్ని కూడా రాజ్యాన్ని అన్ని కూడా ఇస్తూ వెళ్ళాడు. కాబట్టి ఇదే అండి కళ్యాణ మండపం. ఇప్పుడు పండితులకు ప్రముఖులకు సన్మానాలు జరుగుతున్నాయి. తెలుగుతాం తర్వాత కూడా విందాం. పొత్తూరి శ్రీనివాస కనపడ్డ గారి శ్రీమతి సిద్ధంగా ఉన్నారు. ఈ పక్కన రావాలి. నరేశాచార్యులు గారి వారికి ఆవిర్భవించినప్పుడు స్తంభంలోంచి పెడపెడ శబ్దం వచ్చింది. ఈనాడు కూడా బ్రహ్మాండంగా వర్ణిస్తారు. అలాగా పండితులందరూ ఎవరికి వారే విజృంభించి అద్భుతంగా కార్యక్రమాన్ని జరిపించారు. ప్రధానంగా అర్చక స్వాములు అలాగే ప్రశాంతాచార్య గారిని కూడా ఆయన అడగండి కూడా మన సంస్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా మిత్రులు కొత్తూరి శ్రీనివాస కనపల్లి గారు ఋగ్వేద పండితులు స్వామివారి కోసం ముందుకొచ్చినటువంటి శ్రీ పెత్తూరి నాగేశ్వరరావు గారు కూడా మన తెలుగువారు ఎంతో మంది దంపతులు అక్కడే ఉంటున్నారండి. కాశీలో నివాసం. వారికి చూడండి ఆ జంట నుంచి వారికి సన్మానం చేస్తున్నారు. అలాగే ఎంతో మంది పండితులు కూడాను
వారికి కూడా సన్మానాలు చేస్తున్నారు. అక్కడే ఉన్న వారికి, ఇక్కడి నుంచి వచ్చిన వారికి కూడా. తర్వాత అద్భుతమైన రాధా మనోహర్ దాస్ ఏమిటి ఏ రంగులు తలకే వేస్తుంటాం కదా, ఇంకా నేను యాంగ్ అని చెప్పుకోవడానికి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా అలవాటు స్వస్తి చెప్పండి. ఎందుకంటే మనం భోజనానికి ముందు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర అనే జ్ఞానం మనం కలిగి ఉండాలి. దానికోసమే ప్రవచనాలు వినడము, పుస్తకాలు చదవడము, జపం చేయడము, తీర్థవాసం చేయడం. అలా చేయకపోతే ఈ మోహం వలన కాశీలో పోవాల్సిన వాళ్ళం ఏ మూర్తిలోనో పోతాం. అర్థమైందా? నేను పంచి బాగుంది కదా, పంచులు కట్టుకోవడమే కాదు పంచులు కూడా పడతాయి మరి. అందుకని కాశీలో పోవడం, కాశీకి రావడం అది చిన్న విషయం కాదు. ఇవాళ ఉదయమే విన్నాను, వెజ్జపచ్చి వారు చెప్తున్నారు, ఒక ఆవిడ 30 ఏళ్ళు ఉందంట ఇక్కడ, 45 ఏళ్ళు వచ్చి 75 ఏళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉందంట. మనవరాలు వచ్చి నా పెళ్లికి నువ్వు రాకపోతే నేను పెళ్లి చేసుకోను అందంట. సరే అని వెళ్ళింది, హైదరాబాద్ వెళ్ళింది, బాత్రూంలో పడి పోయి 30 ఏళ్ళు ఎక్కడ ఉంది. కాబట్టి విశ్వేశ్వరుడు అనుగ్రహం లేకపోతే, విశ్వనాథుడు అనుగ్రహం లేకపోతే మనం ఇక్కడికి రాలేము, ఉండలేము. కాబట్టి ఈ కాలాన్ని చక్కగా గడుపుకుని మనం ఏదైనా కొన్ని వదలాల్సి వచ్చేవి ఉంటాయి. శరీరం వదిలే లోపల వదలవలసినవి చాలా ఉన్నాయి. సో కొన్నైనా ఈ ట్రిప్పులో, ఈ యాత్రలో మనం వదిలే ప్రయత్నం చేద్దాం. అటువంటి వాటిలో మన శరీరం పైన, శరీరం వదిలేక జల్లేవి రంగులు, మనం శరీరం కదులుతూ ఉన్నప్పుడు చేసేవి హంగులు, శరీరం పోయి శరీరంలో మనం వెళ్ళిపోయిన తర్వాత మనం మోసుకెళ్ళడానికి వాడేవి ఆ కర్రను ఏమంటారు తెలుసా? తిట్టు కాదండి, తిట్టు కాదండి. మనం ఎన్ని హంగులు చేసినా, ఎన్ని రంగులు వేసినా చివరికి బొగ్గుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారు. రెడీగా ఉన్నాయి, అక్కడ కట్టి పెడతారు. అది లాస్ట్ వెహికల్. అది చాలా మంది పాదయాత్ర చేస్తారు, రథయాత్ర చేస్తారు. ఆఖరి యాత్ర శవయాత్ర. ఊపిరి ఉండగానే భగవంతునితో సాన్నిధ్యం పెంచుకోవాలి. తాను నేను గురించి తప్పకుండా తెలుసుకుని తీరాలి. హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మనందరూ ఇప్పుడు 2:30 దాటిపోయి లోపల కరకరలాడుతుంటే ఎవరైనా వింటారా? ఎవరైనా ఉంటారా? కరకరలాడుతుంటే కొరకొర చూస్తారు. అయినప్పటికీ మీరు వింటున్నారు, ఉన్నారు. ఒక్క మంత్రం చెప్పేస్తాను. రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకట. విన్నారు కదా నామస్మరణ. మరి మనందరం కూడా ఆ నామస్మరణలో తరిందాం. తానేమిటో, నేనేమిటో తెలుసుకుందాం. స్వామికి నమస్కారం చేసుకుంటున్నారు. మనం కూడా మనసులో స్మరించుకుందాం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ